హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ ఉప్పిడి పిండి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఉప్పిడి పిండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిట్పట్లాడినాక కాస్త శనగపప్పు వేసుకోవాలి, అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తింటుంటే పంటి కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటాయండి. సిమ్లో పెట్టుకోవాలి, కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, మిరపకాయలు కాస్త కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ పిండి తీసుకున్నానండి. నేను బియ్యం పిండి తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యం పిండి, మనం గిన్నెలో పట్టించిన సన్న పిండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే వాటర్ పోసుకోవాలి. అప్పుడే కొంచెం డ్రై రోస్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి వేసుకొని కలుపుకునేప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ కొంచెం పైనకెళ్ళి అడిషనల్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఉప్పిడి పిండికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 నుండి 10 మినిట్స్ ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. అలా 10 మినిట్స్ అలా కలిపిన తర్వాత చూడండి, ఉప్పిడి పిండి రెడీ అయిపోయింది. మీకు ఇంత పొడి పొడిగా అవసరం లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. థ్యాంక్ యూ.